రే రాజు, ఈ ఇంటి వారసురాలి పుట్టినరోజు పండుగంటే ఎలా ఉండాలి? అందరూ గొప్పగా చెప్పుకోవాలి. పద, ఆ ఏర్పాట్లు చూద్దాం. వెళ్ళి ఆ పనులు చూడండి. సరేమ్మా. పిల్లలు, వర్ష, పద వెళ్దాం. పదండి, రండి అమ్మా, రండి. మీ పనిలో మీరుండండి, నా పనిలో నేనుంటాను. వీళ్ళేంటి లేని వర్షాకి పుట్టినరోజు చేయాలనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడెలా? వర్ష, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వేంటి నన్ను వర్ష అని పిలుస్తున్నావు? నువ్వు ఇదే పేరుతో ఇక్కడ ఉంటున్నావు కదా, అందుకే అలా పిలిచాను. ఇంతకీ ఎందుకు ఫీల్ అవుతున్నావు? నేను వర్ష అనే పేరుతో తన కోరికను నెరవేర్చడానికే వచ్చాను తప్ప నేను వర్షని కాను. కానీ నేనే ఏంటి వారసురాలనుకొని గ్రాండ్ గా బర్త్డే ఏర్పాట్లు చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. మరిప్పుడేం చేస్తావు? బ్రహ్మరామ్మ గారికి నిజం చెప్పేద్దామనుకుంటున్నాను. నిజం చెప్పేస్తే ఆ పెద్ద మనసు తట్టుకోగలదా? రిజిస్ట్రేషన్ పని పూర్తయ్యాకైనా ఉన్నది ఉన్నట్టు చెప్పక తప్పదు కదా. అందుకే ఇప్పుడే చెప్తాను. వర్షాల నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం నాకు అస్సలు కరెక్ట్గా అనిపించడం లేదు. నీ ఆవేదన కరెక్టే కావచ్చు, కానీ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఇల్లదిలి వెళ్లిపోయిన శారదమ్మ తిరిగొచ్చింది. పైగా గతం మర్చిపోయింది. బ్రహ్మరాంబిక గారికి పైకి కోపం ఉన్నా గుండె లోతుల్లో బాధ ఉంది. చిన్న కూతురు మాట పడిపోయి మంచానికి అంకితమయ్యింది. పెద్ద కూతురు గతాన్ని మర్చిపోయి తిరిగొచ్చింది. ఈ వయసులో బ్రహ్మరాంబిక గారికి ఈ నరకం సరిపోదు అన్నట్టు వర్ష చనిపోయిందని చెప్తే ఆ గుండె తట్టుకోగలదా? నువ్వు వర్షగా ఇక్కడికొచ్చావు. తను నీకు అప్పగించిన బాధ్యత పూర్తయ్యేదాకా ఆ పాత్రకి నువ్వు పూర్తి న్యాయం చేసి తీరాల్సిందే. బర్త్డే చేసుకోవటం తప్పని నువ్వు బాధపడితే కుదరదు. అది కాదు, చూడు, నువ్వు ఒక గొప్ప ఆశయంతో ఇక్కడికొచ్చావు. నీ తొందరపాటు వీళ్ల మనసుని గాయపరిచేలాగా, వీళ్లకు అన్యాయం జరిగేలా ఉండకూడదు. నీ దొరబాబు కళ్ళెదురుగా ఉన్నా కూడా వర్ష అని నిన్ను నమ్ముతున్నందుకు నిజం బయట పెట్టకుండా పట్టుదలతో ఎలా ఉంటున్నావో అలాగే ఉండు. గొప్ప సంకల్పంతో నువ్విక్కడ ఉంటున్నప్పుడు పుట్టినరోజు లాంటి చిన్న చిన్న విషయాలు ఆలోచించటం వివేకం కాదు. అయినా సరే చెప్తాను అంటే నీ ఇష్టం. పెద్దావిడ మాత్రం తట్టుకోలేదు. ఏది ఏమైనా అమ్మమ్మకి ఎలాగైనా నిజం చెప్పాలి, లేదంటే నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఎస్ఐ శ్రీనివాస్ గారు ఏమయ్యారు? ఆయన పర్సనల్ పని మీద లీవ్లో ఉన్నారు మేడం. సరే, శ్రావ్యాన్ని వెతకమని చెప్పి 2 రోజులైంది. ఎంతవరకు వచ్చింది ఇన్స్పెక్టర్? మేం వెతుకుతున్నాం మేడం. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్కి కూడా ఇన్ఫార్మ్ చేశాం. అయినా సరే శ్రావ్య గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మేడం. యాక్సిడెంట్లో తనకన్ని దెబ్బలు తగిలాయి. చుట్టుపక్కల ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయిందేమో? మేడం, ఆ ఏరియాలో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్లో చెక్ చేశాం, అక్కడెక్కడా లేదు. యాక్సిడెంట్ అయిన ఏరియాలో గూడాలు ఎక్కువ ఉన్నాయి మేడం. ఎవరైనా శ్రావ్యని ఆ గాయాలతో చూసి కాపాడదామని తీసుకెళ్లారేమో మేడం. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇది? మినిస్టర్ గారు చెప్పిన తర్వాత కూడా స్పీడప్ చేయకపోతే ఎలా? మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి మేము సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి శ్రావ్యని వెతుకుతున్నాం మేడం. పైనుంచి రికమెండేషన్ ఉంది కాబట్టి మేము కూడా అప్డేట్స్ చెప్దామని పర్సనల్గా వచ్చి మిమ్మల్ని కలిశాము. ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తాం మేడం. వస్తాను మేడం. మేడం, నాకొక డౌటు. ఇంకెందుకు ఆలస్యం? అడుగు. మీరేమో శ్రావ్య ఆస్తిని మీ సొంతం చేసుకోవాలని ప్లాన్లో ఉన్నారు.
తనేమో ఇప్పుడు కనిపించడం లేదు. తను తిరిగొస్తే మీకు కలిసొస్తుందా, రాకపోతే కలిసొస్తుందా? ఎలాగైనా కలిసొస్తుంది. వస్తే ఒకలా, రాకపోతే మరోలా ఆ శ్రావ్య ఆస్తిని నా సొంతం చేసుకుంటాను. అంటే కత్తికి రెండు వైపులా పదునన్నమాట. అలాగే అనుకో. సరే సరే, ముందు నేను చెప్పిన పని చూడు. ఓకే మేడం. నాకు కాలం కలిసొచ్చినట్టుంది. ఇటు శ్రావ్య ఆస్తి, అటు భ్రమరాంబిక ఆస్తి ఒకేసారి నా సొంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజు, అక్క బర్త్డే కదా, మాకు కూడా కేక్ ఉంటుందా? ఎందుకుండదు, చాలా పెద్ద కేక్ తెప్పిస్తున్నాను. అక్క కేక్ కట్ చేయగానే మీరందరూ తినిపించి హ్యాపీ బర్త్డే చెప్పాక మీరు కూడా కేక్ తిందురుగాని, సరేనా? సరే. వర్ష చనిపోయిందని అమ్మమ్మకి చెప్పడానికి ట్రై చేస్తాను. ఒరే రాజు, కేక్ ఒక్కటే కాదు, పిల్లలకి ఇష్టమైన స్వీట్లు కూడా తెప్పించు. అలాగే వంటలన్నీ చాలా స్పెషల్గా చేయించు. నువ్వింతలా చెప్పాలా నానమ్మా? నేను ఆ ఏర్పాట్లన్నీ ఎప్పుడో చేసేశాను. వర్ష పుట్టినరోజంటే మామూలుగా ఉంటుందా నానమ్మా? ధూమ్ ధామ్గా ఉంటుంది. నీ గురించి నాకు తెలుసు కదరా. ఏదో నా మనవరాలి మీద నాకున్న ప్రేమ కొద్దీ మళ్ళీ నీకొకసారి గుర్తు చేశానంతే. ఎందుకమ్మా వర్ష అలా ఉన్నావు? ఏం లేదమ్మమ్మా. 15 సంవత్సరాలుగా నువ్వు మాతో లేవు కదమ్మా. నువ్విక్కడ లేని నీ ప్రతి పుట్టినరోజున నేను రాజు నువ్వుంటే ఎంత బావుండేది అని బాధపడేవాళ్లం. ఏ ఏడాదికా ఏడాది వచ్చే పుట్టినరోజున వర్ష మన మధ్యన ఉంటుందని ఇద్దరం ఒకరికొకరం సర్ది చెప్పుకునేవాళ్లం. నువ్విప్పుడొచ్చావు, అందుకే ఈ హడావిడి. ఇన్నేళ్ల ఎదురుచూపు ఈరోజు తీరుతుంది. చూశావు కదమ్మా, మీ అమ్మ మంచానికి అంకితమైంది. మీ పెద్దమ్మ ఇన్నేళ్ల తర్వాత తిరిగొచ్చినా గతం మర్చిపోయింది. చీకటిలో కూడా వెలుగు కనపడినట్టు ఇంత బాధలో కూడా నీ పుట్టినరోజే నాకు దొరికిన కొంత సంతోషం. నానమ్మా, ఇన్నాళ్ళు మనం మిస్ అయిన వర్ష పుట్టినరోజుని ఈరోజు అద్దరుగొట్టేద్దాం. అన్నీ కలిపి ఈరోజే చేసేద్దాం. అలాగే కానివరా. రే పిల్లలు, పదండి పదండి, మనకి బయట చాలా పనులున్నాయి. రండి రండి రండి, రా.